శరన్నవరాత్రిలో రెండవ అవతారమైనటువంటి గాయత్రీదేవి అవతారం గురించి తెలుసుకుందాం. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రి మాత. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూల దేవతగా గాయత్రి దేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రి దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 5 ముఖాలతో వరద అభయహస్తాలు ధరించి కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది. నవరాత్రుల్లోని 9 అవతారాల్లో రెండో అవతారమైనటువంటి గాయత్రి దేవి చాలా ప్రముఖం. ఆమెను సర్వ మంగళ జ్ఞానప్రదాయిని అని కూడా అంటారు. ఆమెకు సంబంధించి చాలా రహస్యాలు, మంత్రాలు ఉంటాయి. అలాగే ఆమె ఆధ్యాత్మికత శక్తి కూడా ప్రతిబింబిస్తుంది. గాయత్రీదేవి గురించి పురాణాల్లో చాలా విషయాలను చెప్పబడింది. ఆమెను వేదాల తల్లిగా, జ్ఞాన మరియు ప్రజ్ఞమూర్తిగా భావిస్తారు. గాయత్రి మంత్రం ద్వారా ఆమెను ఆరాధించడం వల్ల మానసిక శాంతి, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ప్రగతి వస్తుందని నమ్మకం. ఈ రోజు మనము గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనగా గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన చాలా విశిష్టమైన ప్రయోజనాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ మంత్రం ద్వారా మనం పరమాత్మను, సూర్యుడిని, అతని తేజస్సును ప్రార్థిస్తున్నాం. అందులో ఉన్న ప్రతి పదం మనస్సును శాంతి, స్పష్టత, జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఈ మంత్రం జపించడానికి మనం ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు లోకాలకు పరిమితమై ఉండకుండా ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈ విధంగా మంత్రం మనకు ఆధ్యాత్మికమైన శక్తిని, ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే సమస్త పాపములను దహించు ఆ పరమాత్మను మేము అంతరాత్మతో ధరించదముగాక. ఆ పరమాత్మ మా బుద్ధిని సన్మార్గం వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని పఠిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.